అంతా బారాత్. మార్వాడీల పెళ్లి. మహావైభవం తొణికిసలాడుతోంది. లాల్ బహాదూర్ స్టేడియం దగ్గర బారాత్ యాబిడ్స్ వైపు మలుపు తిరిగింది. పెళ్లి కారు నుంచి వెనక వస్తున్న బంధుమిత్ర కళత్రాదుల్ని చీలుస్తూ ఓ డబుల్ డెక్ బస్సు, 2-3 కార్లు ట్యాంక్ బండ్ వైపు దూసుకుపోయాయి. క్రాస్ చేయబోయి ఆగిపోయిన అతిథుల్లో శ్రీకాంత్ కూడా మళ్ళా క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవతలి పక్కకి దాటిన పెళ్లికారులో నిమ్మళంగా కూచుని నల్లకోట్లోంచి తొంగి చూస్తూ మల్లెపూ దండల్ని చేత్తో జరుపుకుంటున్న రామ్లాల్కి శ్రీకాంత్ క్లాస్మేటే కాదు, మంచి మిత్రుడు కూడా. ఏదో సైకిల్ మోటార్ వెళ్ళిపోగానే శ్రీకాంత్ రోడ్డు దాటాడు. శ్రీకాంత్ వెనకాలే మిగతా వాళ్ళు, టోపీలు పెట్టుకున్న పెద్దలు, ప్యాంట్లేసుకున్న మిత్రులు, వాళ్ల వెంటే ముఖం మీద ముత్యాల అంచులు గల ముసుగులు కప్పుకున్న ఆడవాళ్లు రోడ్డు దాటారు. రామ్లాల్ శ్రీకాంత్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వును శ్రీకాంత్ రిసీవ్ చేసుకోలేదు. శ్రీకాంత్ దృష్టి అంతా పెండ్లి కారు పక్కన గ్యాస్ లైట్ మోస్తున్న రాజమ్మ మీదుంది. రాజమ్మ తలమీద కుడిచేత్తో పట్టుకున్న గ్యాస్ లైట్ కదలకుండా చంకలోని పాపని ఎడం చేయితో మరింత అదిం పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. 6 నెలల పసికందు బారాత్ హడావుడిలో ఏం చదువుకుంటుందో రెప్ప ఆర్పకుండా చూస్తోంది. అందరూ రోడ్డు దాటాక బారాత్ కదిలింది. ఎర్ర యూనిఫాంలో బ్యాండ్ వాళ్లు చెలరేగిపోతున్నారు. కుచ్చుల రుమాళ్లు వాళ్లందరికీ కొత్త అందాల్ని తెచ్చిపెట్టాయి. పాట మార్చటానికి అనుకూలంగా కాస్త నిశ్శబ్దం చేకూరింది. ఝూటు బోలే కవ్వా కాటే. గ్రూప్లోని క్లారినెట్ లీడర్ పాట అందుకున్నాడు. మెల్లగా బ్యాండులు పుంజుకున్నాయి. ఆ తర్వాత ఆ పల్లవినే మిగతా మేళం అందుకుంది. శ్రీకాంత్ దృష్టి అకస్మాత్తుగా తారాజువ అంటుపెడుతున్న వాడి మీద పడింది. పక్కనే అంటించిన చిచ్చుబుడ్డి వెలుగుల్ని చిమ్ముతూనే ఉంది. ఇంకో కోట్వాలా చేతిలో. తీరా కుడిపక్కకు చూసేసరికి ఎవరో కుర్రాళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నారు. అప్పటికే పాట ఊపులోకొచ్చింది. పక్కగా వెళ్తున్న బస్సులోని అమ్మాయిలు, కొందరు అబ్బాయిలు వంగి కిటికీల్లోంచి తలలిరికించి చూస్తున్నారు. వాళ్ళని చూస్తూ కుర్రాళ్ళు మరీ ఊగుతున్నారు. డాన్స్ సర్కిల్ వెనకాల బ్యాండ్ సర్కిల్, బ్యాండ్ సర్కిల్ వెనకాల కొందరు బంధువులు పటాసులు కాల్చేవాళ్ళు, ఆ తర్వాత పెళ్లికారు. ఈ జనానికి అటుపక్క ఇటుపక్క 2 గజాలకొకటి చొప్పున వరుసగా కూలి మనుషుల చేతుల్లో ఊస్తున్న ట్యూబ్ లైట్లు. గుంపుల్లో మధ్య మధ్యన పెళ్లికారుకు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి మనుషుల తలమీదకెక్కిన గ్యాస్ లైట్లు ఆ బారాత్ నిండా వెలుగులు ఒలకబోస్తున్నాయి. అట్లా గ్యాస్ లైట్లని తలమీద మోస్తున్న వాళ్లలో రాజమ్మ ఒకర్తే. మోకాళ్లకు కొంచెం కిందుగా ఉన్న నిడివి తక్కువ చీర, అక్కడక్కడా చిరుగులు పడి తన బతుకద్దం పడుతున్న రవిక, పొగచూరినట్టున్న ఎర్రటి కోలముఖం. 30 ఏళ్లకే అనుభవం పండిపోయినట్టు ముఖం నిండా ముడతలు. ముడతల మధ్యన ఆశలా వెలుగుతున్న వెడల్పాటి కుంకుంబొట్టు, రంధ్రాలు మాత్రమే మిగుల్చుకున్న చెవులు, ఎటుపడితే అటు వంగిపోయే శరీరము. ఇవన్నీ కలిసి ఆమెను రాజమ్మ అనిపించుకుంటున్నాయి. ప్రస్తుతం రాజమ్మ తలమీది గ్యాస్ లైట్ పెళ్లికారు కుడిపక్క కోసం కేటాయించబడింది. శ్రీకాంత్ చూపు రాజమ్మ మించి పెళ్లికారు మీదికి పోయింది. కారుకు అటూ ఇటూ పొడుగాటి మల్లెపూల దండలు అల్లిబిల్లిగా పెనవేసుకునున్నాయి. కారు ముందు భాగంలో కుప్పలు కుప్పలుగా గులాబీలు, మల్లెలు కలిసి ఉన్న దండలు అలంకరించారు. పెండ్లి కొడుక్కి పెండ్లి కూతురికి సరేసరి. మెరుపు కాగితాలు, పూలదండలు, సెంట్ల వాసనలు ఎగిరెగిరి పడుతున్నాయి. చాలామంది మార్వాడీ పెద్దల మెడల్లో బంగారు గొలుసులు, వేళ్లకు రాళ్ల ఉంగరాలు మెరుస్తూ ఉన్నాయి. ఆడవాళ్ల ఒంటిమీద బరువైన నగలు, నెక్లెస్లు, ఒక కొంగు కొసన ముత్యాలు శోభిస్తున్నాయి. ఖరీదైన మనుషుల్ని చూస్తుంటే శ్రీకాంత్ చుట్టూ ఆలోచనలు గిరికీలు కొడుతున్నాయి. ఉండి ఉండి ఎవరో నోట్లోని కిరోసిన్ను చేతిలోని కాగడా మీద ఊదుతూ మంటల తునకల్ను గాల్లోకి విసురుతున్నారు. కుర్రాళ్ల గెంతులు చూసేదాకా పాట మారిందని గమనించనేలేదు శ్రీకాంత్. స్టేట్ బ్యాంక్ ముందు బ్రిడ్జి కింద నుంచి బారాత్ సాగిపోతోంది. రామ్లాల్ పెళ్లికొచ్చిన ఆ 3 రోజుల నుంచి రాజమ్మను గమనిస్తున్నాడు శ్రీకాంత్. ఆ పెళ్లిలోని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు శ్రీకాంత్ను రాజమ్మను గమనించేటట్టు చేశాయి. అసలు రాజమ్మ తారసపడటమే దయనీయమైన స్థితిలో తారసపడింది. పెళ్లి తతంగం జోరుగా సాగుతోంది. పెళ్లి షామియానాలోనే అయినా తెగ ఉక్కపోస్తోంది. రాత్రి 11 దాటుంటుంది. కాస్త గాలి పీల్చుకొని పొగ పీలుద్దామని యువతలకొచ్చాడు శ్రీకాంత్. సిగరెట్ అంటించుకొని రిలీఫ్గా చూస్తూ పొగ వదులుతున్నాడు. వీధంతా బల్బులతో అలంకరించారు.
ఆడవాళ్లు తమ కలకలంతో ఆవరణ అంతా అలంకరించారు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బులో బతుకుతున్న చాలామంది రాజపుత్రులు షామియానా అలంకరించారు. ఖరీదైన పెళ్లి. ఖరీదు వాసన వేస్తోంది. శ్రీకాంత్ సాదా సిగరెట్ పొగతో ఖరీదైన పెళ్లికి ఖరీదు కడుతున్నాడు. శ్రీకాంత్ అటు తిరిగి చూశాడు. మెట్ల కింద మూలకు దుమ్ములో ఓ తల్లి చంటిపాప ఏడుపుని సముదాయించటానికి అవస్థపడుతోంది. ఏదో ఎంగిలి తెచ్చినట్టుంది. దాంతో ఆ పాపను ఓదార్చబోయింది. పాప ఏం పట్టించుకోకుండా ఏడుస్తుంటే శ్రీకాంత్ మనస్సు కలుక్కుమంది. రవిక సందునుంచి పాలిపోయిన రొమ్మును బయటికి లాగింది తల్లి ఎగబోస్తూ. పాప నోటికి రొమ్మందించి ఒంటికి హత్తుకొని ఊపుతోంది తల్లి. శ్రీకాంత్ కళ్లకు ప్రేమమూర్తి సాక్షాత్కరించింది. ఆ ప్రేమమూర్తి పేరు, ఆ బక్కతల్లి పేరు, ఆ కూలి మనిషి పేరు రాజమ్మట. అంతరాత్రి ఎవరో భారీ శరీరపావిడ కేకేస్తుంటే శ్రీకాంత్కి తెలిసింది. పాపను మళ్ళా ఏడుపులో దుమ్ములో మెట్ల కింద వదిలి పరిగెత్తింది రాజమ్మ. శ్రీకాంత్ సిగరెట్ ఆరిపోయింది. మళ్ళా ముట్టించుకునే సాహసం చేయలేదు. వచ్చి షామియానాలోని ఓ కుర్చీలో కూర్చున్నాడు. అప్పట్నుంచి రాజమ్మను గమనిస్తూ వస్తున్నాడు శ్రీకాంత్. ప్రతివాళ్లూ ప్రతి పనికి రాజమ్మని పిలవటం, కాసేపు కూడా విశ్రాంతి లేకుండా చక్రంలా అట్లా తిరుగుతూనే ఉండటం శ్రీకాంత్ కంట్లో చిత్రితమవుతూనే ఉంది. ఆ పూట రామ్లాల్ను అలంకరించి గుర్రం ఎక్కించారు. పరిచయమున్న తమవారి దుకాణాలు తిప్పే కార్యక్రమం అది. రామ్లాల్ బలవంతం మీద శ్రీకాంత్ కూడా బయలుదేరాడు. నగల దుకాణం దగ్గర గుర్రం ఆగింది. దుకాణం యజమాని బయటకొచ్చి రామ్లాల్ మెళ్ళో దండవేశాడు. రామ్లాల్ గుర్రం దిగి అతను కావిలించుకోవడానికి అవకాశమిచ్చాడు. వెంటనే చంకలో పిల్లాన్నెత్తుకున్న రాజమ్మ ముందుకొచ్చి తలమీది రేకు డబ్బాను కొంచెం వంచి నిల్చుంది. భారీ శరీరపామె వచ్చి ఆ డబ్బాలోంచి ఏదో తీసి ఆ యజమానికిచ్చింది. ఆ తర్వాత గుర్రం మీద పెళ్లికొడుకు కదిలాడు. ప్రతి దుకాణం దగ్గర ఈ తంతంతా. చివరి దుకాణం తిరిగేసరికి రాజమ్మ ఒళ్ళు పూర్తిగా పుండై పుచ్చిపోయింది. శ్రీకాంత్కు ఆ పద్ధతేమిటో అర్థం కాలేదు. భోజనాల వేళయింది. వంటలవుతున్నాయి ఇంకా. రామ్లాల్ ఫ్రెండ్స్తో పేకాటం ఇష్టం లేక శ్రీకాంత్ పచార్లు చేస్తున్నాడు. పచార్లు చేస్తున్నవాడల్లా వంటలు ఎందాకా వచ్చాయో చూద్దామని బిల్డింగ్ మించి కాంపౌండ్లోకి చూపు సారించాడు. 2 ముసలాళ్ళు 3 ఆడవాళ్లు కలిసి పెద్ద వంట బిందెను లాగటానికి ప్రయత్నిస్తున్నారు. ఆడామగా 5 నడుములకు జోర సంచులు కట్టుకున్నారు. అందరి ముఖాలు కమిలిపోయినట్టు నల్లగా వంట బిందె అడుగులాగే ఉన్నాయి. ఆ 3 ఆడవాళ్లలో రాజమ్మను పోల్చుకోవటం ఏమంత కష్టం కాలేదు. అందరూ కలిసి బిందెనెత్తారు. బిందె చురుక్కుమందేమో రాజమ్మ ఒక చెయ్యి వదిలింది. అంతే. ఆ పక్క కాలిని ఉరుచుకుంటూ బిందె కింద పడింది. బిందెలోంచి తెల్లగా ఏదో కింద కొలికింది. భారీ శరీరపావిడ పొయ్యి దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. రాజమ్మ మీద తిట్ల వర్షం కురిపించింది. రాజమ్మ కాలివైపు చూసుకోకుండా మళ్ళా చెయ్యి వేసింది బిందె మీద. బిందె కదిలింది. శ్రీకాంత్ భరించలేక తల తిప్పుకున్నాడు. అయినా భారీ శరీరపామె తిట్ల నుంచి చెవుల్ని తిప్పుకోలేకపోయాడు. 3SS హోటల్కి కొంచెం ముందుగా బారాత్ ఆగిపోయింది. కొంచెం ముందుగా బారాత్ ఆగిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. సినిమాలు వదిలినట్టున్నారు. మనుషులు వాహనాలు వగైరాలతో యాబిడ్స్ ఇరుకైపోయింది. దానికి తోడు ఈ పెళ్లి బారాత్. పోలీసుల ఈలలతో చిన్నగా కదులుతోంది ట్రాఫిక్. 3SS ముందు ఆగిన కార్ల మించి శ్రీకాంత్ చూపు రాజమ్మ మీద ఆగింది. రాజమ్మ ఒక చేత్తో పిల్లాడిని సర్దుకోలేక సతమతమవుతోంది. గ్యాస్ లైట్ని పట్టుకున్న చెయ్యి లాగుతున్నట్టు రాజమ్మ మొహంలో చదువుకోవచ్చు. బారాత్ కదిలింది. లైలా ఓ లైలా పాట హొయలొలకబోస్తోంది. తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, బాంబులు, యాబిడ్స్ శబ్దాలతో పిచ్చెత్తుతోంది. నెహ్రూ బొమ్మ వచ్చేసరికి శ్రీకాంత్ కళ్లలో రాజమ్మ మెదిలింది. రాజమ్మ, రాజమ్మ, నువ్వే మూలస్తంభానివి. నువ్వమ్మ బారాత్కి వెలుగు, యాబిడ్స్కి వెలుగు, హైదరాబాద్కి మొత్తం దేశానికి వెలుగువి నువ్వేనమ్మా. కాన్ నువ్వు వెలుగులోకి రావు. గద్దల్ని చేత్తో పట్టుకున్న విగ్రహాలు. చీకటి వెలుగుతోందా ఏమిటి? రాజమ్మా, నువ్వెక్కడమ్మా? ఇంత పెద్ద మనిషి బొమ్మ పక్కన. శ్రీకాంత్కు మనస్సు చెదిరిపోయింది.
నెహ్రూ బొమ్మను దాటేస్తూ బారాత్ కదిలిపోయింది. కుర్రాళ్ళ డాన్స్ జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఫుట్పాత్ల మీద వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వాళ్ళు, ఆటోల్లో వాళ్ళు, రిక్షాల్లో వాళ్ళు, కార్లల్లో వాళ్ళు ఆగి ఆగి మరీ డాన్స్ చూస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు బారాత్ మళ్ళా ఆగింది. పాట మారింది. ఖైకే పాన్ బనారస్ వాలా. బ్యాండు దుమ్ము రేపుతోంది. డాన్స్ కుర్రాళ్లను చాలామంది అనుకరిస్తున్నారు. స్టెప్సు ప్రేక్షకులకు హుషారిస్తున్నాయి. 5-6 రూపాయి నోట్లు నోట్లో పెడుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. కొందరు కిరోసిన్ మంటల్ని గాల్లోకి వదులుతున్నారు. పల్లవి అయిపోయేసరికి కుర్రాళ్ళు చల్లబడి ఊగుతున్నారు. బారాత్ కదిలింది. రాజమ్మ అవస్థ తీవ్రస్థాయికి చేరుకుంది. తలమీద గ్యాస్ లైట్, చంకలో పాప. కోఠీ చౌరస్తా. చరణం అయిపోయి పల్లవి వచ్చింది. ఓ ఖైకే పాన్ బనారస్ వాలా. డాన్స్. కుర్రాళ్ళు, ముసలాళ్ళు, ఆడాళ్ళు కూడా. కోఠీ చౌరస్తా ఇంతింత కళ్ళు తెరుచుకుని చూస్తోంది. రాజమ్మ తెగ అవస్థపడిపోతోంది. పసికందు చంకలో ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ లైట్ మోసి మోసి తల దిమ్మెక్కింది. పట్టుకున్న చెయ్యి మొద్దుబారుతోంది. రాజమ్మకు చుట్టూ ఉన్న ప్రపంచం అగుపడట్లేదు. ఇంకా 1/2 మైలు దూరమైనా. అమ్మో, ఈ స్థితి, ఈ దశ, భగవంతుడా, ఈ బతుకొద్దు. రాజమ్మకు ఆలోచన అనివార్యమైంది. ఏదో ఒక చెయ్యికి విశ్రాంతి కావాలి. కనీసం మార్చుకోవాలి. లేకపోతే ఒక్కడుగైనా నడవలేదు. తను పడిపోతుంది. పసిపాపను వదలటమా? అయ్యో, గుండె పగులుతుంది. లైటు నదులుదామా? అమ్మో, బారాత్ చెడుతుంది. బతకనిస్తారా? రాజమ్మకి ఏదీ తోచట్లేదు. రాజమ్మ ఏం చేస్తుందో శ్రీకాంత్కి తోచట్లేదు. చిచ్చుబుడ్లు, రాకెట్లు దూసుకుపోతున్నాయి. శ్రీకాంత్కు అరుద్దామనిపించింది. ఖైకే పాన్ బనారస్ వాలా. బ్యాండు ఉడుకుతోంది. డాన్సు పెట్టరేగిపోతోంది. బారాత్ అదిరిపోతోంది. శ్రీకాంత్ కళ్ళు చెదిరిపోతున్నాయి. నలుపుకొని తీక్షణంగా చూస్తున్నాడు. రాజమ్మ ఎక్కడా? రాజమ్మ ఉంది. ఓ చెయ్యి లైటును పట్టుకుంది. ఇంకో చెయ్యి అయ్యో పాలిపోయింది. పాపేది? పసికందేది? ఏది? శ్రీకాంత్ కళ్ళు బైర్లు కమ్మాయి. రాసుకుంటూ నలుముకుంటూ బారాత్ కాళ్ల కింద రోడ్డు అణువణువు పరికిస్తున్నాడు. అంతా గాలించాడు. అదిగో పసికందు. పసికందు బోరగిలపడి ఏడుస్తోంది. ఏడుపును బనారస్ పాన్ మింగేస్తోంది. శ్రీకాంత్ వంగి చేతులు చాచాడు. తన చేతుల్ని తొక్కుతూ కాళ్ళు. 2 జతలు, 4 జతలు, 10, 100 కాళ్ళు. రిక్షాలు, కార్లు, మోటార్లు, బస్సులు. అయ్యో పాపా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.